అది ఇప్పుడు ఏదో మొదలు పెడతారు. దానివల్ల డిలే. ఈయన చెప్పినట్టు అమిత్ షా గారు 2 ఏళ్లలో వీళ్ళు ఏం అవసరం లే, వీళ్ళు ఫండ్స్ సరిగా ఇస్తే సెంటర్ నుంచి 2 ఏళ్ల కంటే ముందే వీలైతే ఒక 5-6 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి చూపిస్తారు. ఆ శక్తి ఉంది. ఇప్పుడు ఇన్నాళ్లలో చేసిన వర్క్ లోనే ఆ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. రెండో విషయం ఇంకా ఇంతకంటే వింత ఏంటంటే వీళ్ళ మధ్య పొత్తు కుదిరింది ఎట్లా స్టేట్ ను దెబ్బ కొడుతుంది అనేది చెప్తా. మార్చి 7వ తేదీ నాటికి మొత్తం 12,900 కోట్లు, దీంతో ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి 41.15 మీటర్స్ R&Rతో కలిపి 12,900 కోట్లతో ఓకే అయింది సెంటర్లో. దానికి సంబంధించి కేబినెట్ నోట్ కూడా రెడీ అయింది మార్చి 7th. మన కర్మగాలి ఇంతలో పొత్తు కుదిరింది. ఇంకా ఆ తర్వాత ఈ శక్తులు పోయి ఏం చేశాయో తెలియదు. తర్వాత 3 కేబినెట్ మీటింగులు జరిగాయి సెంటర్లో, కానీ అది మాత్రం బయటకు రావట్లా. ఏం జరిగింది వీళ్ళ పొత్తు వల్ల గానీ అంటే ఇదిగో ఇది జరుగుతోంది. ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఎట్లా వీళ్ళు అపోజిషన్ లో ఉన్న పొత్తుకు ముందు నుంచి కూడా అదే చేసేవాళ్ళు. ఎక్కడ రావాల్సిన సెంటర్ నుంచి రావాల్సినవి రాకూడదు, అప్పు పుట్టకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారా అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇదిగో ఈ పనులు చేస్తున్నారు. ఇప్పుడు పోలవరం ప్రస్తావన వచ్చింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ పాపం కూడా వీళ్ళదే అని గుర్తు చేయక తప్పదు. లేకపోతే ఇప్పటికి మార్చి 7th అంటే ఏప్రిల్ 7th కరెక్ట్ 2 months దాటింది. అలాగే ఇంకా రీఇంబర్స్మెంట్ మనమేమన్నా అక్కడి నుంచి వస్తే చేయట్లే చంద్రబాబు లాగా 2,700 కోట్లు ఇంకా పెండింగ్ రీఇంబర్స్మెంట్ సెంటర్ నుంచి ఉంది. అంటే స్టేట్ ఎక్కువ పెడుతోంది. స్టేట్ పెట్టి సెంటర్ నుంచి రావడం కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉంది. సో పోలవరం ప్రాజెక్టు సిన్సియర్ గా ఎవరు పూర్తి చేయాలనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయాలనుకున్నారు. మళ్ళీ ఆయన వస్తేనే పూర్తి అవుతుందని జనానికి తెలుసు. ఓన్లీ థింగ్ ఈజ్ సెంట్రల్ పరిధిలో ఉంది జాతీయ ప్రాజెక్టు. నిజంగా పూర్తి చేయాల్సింది వాళ్ళు, ప్రత్యేకంగా ఇప్పుడు హామీ ఇవ్వడం కాదు. యాక్ట్ లోనే ఉంది R&Rతో సహా మొత్తం పూర్తి చేయాలని. కాబట్టి తిరిపి వేయడమో లేదంటే దానం ధర్మమో కాదు. కానీ రాజకీయం పొత్తు కుదిరింది కాబట్టి నొక్కుతున్నారు, నొక్కేటట్టు ఇక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. సో లోపం పాపం ఏదైనా ఉంటే చంద్రబాబుది, లేదా ఆయన ఒత్తిడికి గురవుతున్న సెంట్రల్ బీజేపీ నాయకులది, అక్కడున్న ఇంకా ప్రముఖులు ఎవరిదో అది అవుతుంది అనేది గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. తర్వాత దీనికి సంబంధించినంత వరకు రెండవది ఆయన చెప్పిన దాంట్లో ఇంకొక పాయింట్ వచ్చి తెలుగు భాష గురించి కొంచెం ఎక్కువ మాట్లాడారు. నేను నిన్న మొన్న చూశాను, ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ కూడా అమరిగడ్డ పోయినాడని చెప్పి అక్కడ నోటికి వచ్చింది ఆయన మాట్లాడుతున్నాడు. తెలుగు భాషకు సంబంధించి వీళ్ళు ఉద్ధరించేది లేదు, మేము తగ్గించింది లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించింది లేదు. ఇంకా దాన్ని ఒక లాంగ్వేజ్గా ఇంకా నిలబెట్టడానికి ఎవరైనా ట్రై చేస్తామంటే మా గవర్నమెంటే ట్రై చేస్తుంది. మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తున్నాం, వీళ్ళల్లో ఎవరైనా సరే ఈ రోజు వచ్చిన అమిత్ షా గారు కానీ ఇంకోరు కానీ వీళ్ళ మనవాళ్ళను పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రెవల్యూషనరీ స్టెప్ వల్ల ఈ 2-3 ఏళ్లలోనే ఓరియంటేషన్ మారింది. పిల్లల ఎందుకంటే ఆ ఏజ్ లోనే బాగా ఆకలింపు చేసుకోగలరు, ఈజీగా టర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ మనం ఇంగ్లీష్ మీడియం పెట్టేటప్పుడు ఊరకబెట్ల కింద సర్వే చేస్తే 94% మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి ఫస్ట్ క్లాస్ నుంచి అని ప్రజల పబ్లిక్ ఒపీనియన్ నుంచి వచ్చింది. ఇంగ్లీష్ మీడియం అనేది అందరి మామిపండులాగా, లేదా అది సంపన్నులకు మాత్రమే పరిమితం, లేదా భారీగా అప్పులు చేసుకుని ఎక్కడో కాన్వెంట్లని వచ్చి దీనితో ఉన్న కేరళ టీచర్లను ఎవరినో తెచ్చుకొని పెట్టి పేరుకు నామక వస్తే కాన్వెంట్ అని పెట్టుకుని నడుపుకుంటున్న వాటి వల్ల అక్కడికి పంపించి అప్పుల పాలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పూచి తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో పెట్టింది. సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది, అందరూ గమనిస్తూనే ఉన్నారు. హై స్కూల్కి వచ్చేసరికి ఈరోజు యూఎన్ఓలో పోయి ప్రెజెంటేషన్స్ ఇచ్చేంతవరకు పోయారు. ఈ మధ్య ప్రైమరీ స్కూల్లోనే టోఫెల్ ఓరియంటేషన్ దీనికి సంబంధించిన టెస్టులు జరుగుతుంటే దే ఆర్ అటెండింగ్ ఎంతూజియాస్టికలీ. ఏం తెలుగు తగ్గిందా? ఎక్కడన్నా తెలుగు లాంగ్వేజ్ ప్రభావం తగ్గిందా? లేక ఇళ్లలో తెలుగు మాట్లాడుకోవడం తగ్గిందా? అది మన మాతృభాష.
తల్లి భాష ఎక్కడికి పోతుంది? ఇళ్లలో అదిగాక ఏం మాట్లాడతారు? బహుశా బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఏమన్నా మనం ఏమంటాం మెట్రోస్లోనూ మెట్రో సిటీల్లోనూ అలాంటి చోట పెద్ద పెద్ద ఇళ్లలో కూడా ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు. కానీ అదొక దీని కింద. మామూలు ఊర్లలో తెలుగుగా కేజీ మాట్లాడతారు పేరెంట్స్తో కానీ వీటికి సంబంధించినంత వరకు. సో ఇది ఎవరు ఒక మాఫియా ఒక సెక్షన్ ఇది. వీళ్ళు లాంగ్వేజ్కి సంబంధించో లేకుంటే అట్టడుగు వర్గాల మీద వెనుకబడిన వర్గాలకు సంబంధించి